హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను అరకు వెళ్ళినప్పుడు అరకులో ఉన్నటువంటి ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట ఇది. ఇప్పుడు అన్సీజన్ కాబట్టి ఎవరు లేరు. జనరల్గా సీజన్ టైంలో అయితే చాలామంది వస్తారంట, కిడ్సే ఉంటుందని వాళ్ళు చెప్పారు. అంటే సీజన్ అంటే ఎప్పుడంటే వాళ్ళకి నాకు చెప్పింది ఏంటంటే నవంబర్ డిసెంబర్లో బాగా వస్తారు అని చెప్పారు అక్కడ చూడటానికి, అరకు చూడటానికి. సో మేము అరకు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ పక్కనేనండి మేము రిసార్ట్ తీసుకుంది. అదైతే చాలా బాగుందని చెప్పాను కదా. సో ఇక్కడ లోపలికి వెళ్ళటానికి ఎంట్రీ టికెట్ ఉంది. పెద్దవాళ్ళకైతేనేమో 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 40 రూపీస్ అనమాట. ఇది గేటు. ఇక్కడ పెట్టయితే నాట్ అలౌడ్ అండి. అంటే మా దగ్గర ఒక కుక్క ఉంది, ఒక డాగ్ ఉంది. ఆ డాగుని మాత్రం లోపలికి తీసుకురానిలేదు. సో మేము అందుకని చెప్పేసి ఆ డాగుని కారులోనే పెట్టాము. కారులో పెట్టి కొద్దిసేపు కొద్దిసేపు ఇది చూడటానికి, అందుకని ఆ గేట్ మ్యాన్తో మాట్లాడుతున్నాం అనమాట, టికెట్ చూపించి. అంటే మేము వెళ్ళిన టైంలో మేము మాత్రమే ఉన్నాము, ఇంకెక్కువ జనం లేరనమాట. సో అందుకని ఆయన ఓకే అన్నారు. ఇదే అండి చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ ఫ్యాక్టరీలో చిన్నపిల్లల్ని కనుక వెళ్ళినట్టుకైతే ఇంకా అసలు వాళ్ళు బయటికి రారనమాట. అంతా అండి చాక్లెట్ షాప్స్ అనమాట. చిన్న చిన్న హట్ లాగా, చిన్న చిన్న షాప్స్ లాగా, చిన్న చిన్న రూమ్స్ లాగా కట్టారనమాట. చాలా అంటే చాలా, ఇంకా ఆ ఏరియా మొత్తం చాక్లెట్సే అనమాట. అక్కడ చాక్లెట్స్ తయారు చేసి వాళ్ళే అమ్ముతారు. అన్ని చాక్లెట్స్ షాప్స్ నేను ఒక్కసారిగా చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. అక్కడ ఉన్న అంటే షాప్స్ అన్నిట్లో కల్లా పెద్ద షాపు ఇప్పుడు మీకు కనిపిస్తున్న చాక్లెట్ షాప్ అనమాట. అది చాలా అంటే చాలా పెద్ద షాప్ అనమాట. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. ఇందులో ఉన్న చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయంటే వెరైటీస్ మనం చెప్పలేమన్నమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది. అన్ని చాక్లెట్స్ మనమైతే తినలేమన్నమాట. అంటే అవి చూడటానికే నాకు చాలా టైం పట్టింది. ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోయాను. అన్ని చాక్లెట్స్ అయితే మనం తినలేమన్నమాట. ఎన్ని వెరైటీ చాక్లెట్స్ ఉన్నాయంటే అన్ని వెరైటీ చాక్లెట్స్ ఉన్నాయి. అన్ని వెరైటీ ప్యాకింగ్స్ కూడా ఉన్నాయి. ఇందులో కలర్స్గా ఉన్నాయి. కొన్ని మనం చూసిన చాక్లెట్స్ ఉన్నాయి, కొన్ని మనం చూడని చాక్లెట్స్ చాలా ఉన్నాయండి. మనం చూడని చాక్లెట్స్. నాకైతే చాక్లెట్స్ చూస్తుంటే తినాలనిపిస్తుంది కానీ నేను చాక్లెట్ తిన్నాననుకో నాకు జలుబు చేస్తుంది. అయినా కానీ తిన్నాను. అన్ని చాక్లెట్స్ చూసి మనం తినకుండా ఉండగలమా? ఎవరైనా ఉండలేరు. అన్ని వెరైటీస్ ఒక్కసారి మనం కనబడగానే మనం ఎట్లయినా ఆపుకోలేం కదా, తినేస్తాం కదా. అందులో రాహుల్ అక్క వాళ్ళ బాబు, వీడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. చాక్లెట్ రోజు భోజనం చేసినా టిఫిన్ చేసినా రాహుల్కి తినంగానే వెంటనే చాక్లెట్ తినే అలవాటు అనమాట. తినంగానే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఎత్తుక్కుంటూ ఉంటాడు, చాక్లెట్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని. ఒకవేళ చాక్లెట్ లేకపోయినా కానీ బయటికి వెళ్ళైనా కొనుక్కొచ్చుకొని తినే అంత ఇష్టం అనమాట. కంపల్సరీ అన్నం తిన్న తర్వాత లేకపోతే టిఫిన్ చేసిన తర్వాత చాక్లెట్ తినే అలవాటు ఉందన్నమాట. వాడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, కంపల్సరీ తింటాడనమాట. అందుకని ఫస్ట్ వాళ్ళు చాక్లెట్ ఒకటి వాడే సెలెక్ట్ చేసుకొని, అంటే నేను కూడా తీసుకున్నానండి. అది గబగబా అక్కడే కూడా తీసేసి తినేస్తున్నాడు అనమాట. చాక్లెట్ అయితే నిజంగా చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గాను. కొన్ని చాక్లెట్స్ బాగా గట్టిగా ఉంటాయి కదా, కానీ ఈ చాక్లెట్ టేస్ట్ నేను కూడా చూసాను అనమాట. నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొన్నిటి వాటి మీద పేర్లు లేవు, ప్యాకింగ్ అయితే సూపర్గా ఉంది. నిజంగా చాలా బాగుంది. చాక్లెట్ అయితే ఫస్ట్ బయట అది తుంచి నాకే ఇచ్చాడు తినమని. సో నేను తీసుకున్నాను. ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే ఇంకా ఏం కొందామా అని చూస్తుంది చాక్లెట్స్. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఉందండి షాప్ అయితే. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. చిన్నపిల్లలు కనుక ఒక్కసారి ఈ షాప్లోకి వచ్చారంటే అస్సలు వాళ్ళ పేరెంట్స్ అయితే తాట తీస్తారండి. ఏం కొనాలో వాళ్ళకు కూడా అర్థం కాదనమాట. మొత్తం అది కావాలి ఇది కావాలని చంపేస్తారు పేరెంట్స్ని అయితే. ఇది షాప్ కూడా చాలా యూనిక్గా ఉందండి. అంటే ఇట్లా చెట్లు ఉన్నాయి, చెట్లు పెట్టి దాని మీద షాప్స్ కట్టారనమాట.
కానీ దానికి అట్లా కాయలుగా వేలాడుతూ కనిపిస్తున్నాయి కదా, అదంతా ఆర్టిఫిషియలేనండి. అదంతా కూడా వాళ్ళు షోకని అలా పెట్టారు. నాకు తెలిసి అది టీ కూడా కాదు, అలా షోకి పెట్టారనమాట. చాలా బాగుంది. షాప్స్ అన్నీ కూడా ఏదో వెరైటీగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడున్న బొమ్మలు ఉన్నాయి కదా, అవన్నీ ఎలా ఉన్నాయంటే బొమ్మలు చూడటానికి కొన్ని స్టాచ్యూస్ అలా పెట్టారనమాట. అవి ఎలా ఉన్నాయంటే చాక్లెట్ లోపల కనుక ఎలా ఉంటుంది, కొంచెం కాఫీ కలర్లో ఇట్లా బ్రౌనిష్లో అలా ఉంటుంది కదా, అలా చూడంగానే ఆ బొమ్మలు చూడంగానే మనకి చాక్లెట్ లాగా అనిపిస్తుంది అనమాట. అంత బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. అక్కడ పెట్టినటువంటి చిన్న చిన్న స్టాచ్యూస్ చాలా బాగున్నాయి అనమాట. సో ఈ షాప్లో నుంచి మనం బయటికి కనుక వచ్చామంటే నిజంగా నేను కొన్న చాక్లెట్ నేను కూడా చందనాకి ఇస్తున్నాను. అది ఫస్ట్ నన్నే తిను అని అంటుంది. సో నేను అందుకని ఫస్ట్ దానికే ఇచ్చాను, బట్ అది నన్ను తీసుకో అంటుంది. అందుకని నేను తిని మళ్ళీ దానికి ఇచ్చానమాట. నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ నాకు ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా చేతిలో అదే కనిపిస్తుంది అనమాట. దాని పేరు మైకెల్ కోర్స్ 32,000 అనమాట. బ్యాగ్ నాకు చాలా ఇష్టమైన హ్యాండ్ బ్యాగులు అదొకటి అనమాట. అందుకని ఎక్కువగా నేను దాన్నే తీసుకెళ్తూ ఉంటాను. ఏంటి ఎప్పుడు ఈ బ్యాగే వేసుకుంటారు అనుకుంటారేమో, బట్ నాకు ఇష్టమైన బ్యాగ్ అనమాట అది. అందుకని ఆ బ్యాగ్ని తీసుకుంటాను. ఇవి చూసారా చాక్లెట్ క్యాండీస్ లాగా ఎలా ఉన్నాయో. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవటానికైతే చాలా ఉన్నాయండి. అస్సలు దీనిలో నుంచి బయటికి రారనమాట. నేను కొంచెం వీడియో లెంతీ అవుతున్నా కానీ చూపిస్తున్నాను, ఎందుకంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడ పక్కనే రిసార్ట్ ఉంటుంది కదా, రిసార్ట్లో కూడా ఇలాగే ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. నేను అది చూపిస్తానన్నాను కదా, చూపించలేదు, బట్ ఆ వీడియో కూడా పెడతాను. అక్కడ ఆడుకునేవి ఎన్ని ఉన్నాయో పిల్లలకి. సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. సగం అంతా కూడా చాక్లెట్స్ ఈ షాప్స్ ఉన్నాయన్నమాట. సగం అంతా కూడా పిల్లలు ఆడుకునే ఉన్నాయన్నమాట. అంటే జైంట్ వీల్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. మన ఎగ్జిబిషన్లో కన్నా వెళ్తే అక్కడ ఏమేమైతే ఉంటాయో మొత్తం ఉన్నాయండి. ఇక్కడ ముందు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అక్కడ ఉన్న బొమ్మల్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగున్నాయి అనమాట. వాళ్ళు ఏంటంటే కార్టూన్ చూస్తూ ఉంటారు కదా, ఆ కార్టూన్స్లో కనిపించే బొమ్మలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇదంతా కూడా వాళ్ళు ఆడుకోవటానికి అనమాట. మనం అంటే వాళ్ళు టికెట్స్ తీసుకుంటారేమో నాకు తెలీదు, నేనైతే అడగలేదు, బట్ పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారండి. పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే, నాకు కూడా చిన్న చిన్న సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. వాళ్ళు చూస్తారని నేను ఇవన్నీ ఇలా కట్ చేయకుండా వాళ్ళ కోసమని తీశాను. వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే, ఇవి చూడాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఇది గుర్తుపెట్టుకొని వీళ్ళు ఆడుకుంటారని చెప్పేసి నేను ఇదంతా చూపిస్తున్నాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. నాకే చాలా ముచ్చటగా అనిపించింది. అంటే కలర్ఫుల్గా భలే ఉన్నాయి అన్నమాట. అక్కడంతా కూడా ఎక్కువగా చెట్లు కూడా బాగున్నాయి. చెట్లు ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఏమంటారంటే గడ్డి పూల అంటారు కదా ఇవి. కానీ షో అయితే చాలా బాగుంది. ఇలా వెళ్ళడికైతే ఇదే అండి చాక్లెట్ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే ఉంటుంది. బట్ ఇక్కడైతే మాత్రం ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని చూపించారు. బట్ ఇప్పుడు జనం ఎవరు లేరు కాబట్టి అలౌ చేశారు. అందుకనే నేను లోపల వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారా అనే దాన్ని వీడియో తీద్దామని నేను లోపలికి వెళ్ళాను. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మనం బయట ఎంట్రన్స్లో ఒక ఇది తీసుకున్నాం కదా, టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ని కనుక మనం ఇక్కడ లోపల ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో కనుక మనం చూపిస్తే ఎన్ని టికెట్స్ తీసుకున్నామో అన్ని చాక్లెట్స్ అయితే మనకి ఇస్తారంట. సో అందుకని మేమంతా కూడా మా చాక్లెట్స్ ఉన్నాయి కదా, ఆ చాక్లెట్స్ మేమంతా కూడా ఆ టికెట్స్ తీసుకొని ఆ లోపలికి వెళ్ళామన్నమాట. అవి చూపించగానే వాళ్ళు నిజంగానే మాకు చాక్లెట్ ఇచ్చారు. చాక్లెట్ అంటే మేము ఏదో పెద్దది ఒకటి ఇస్తారనుకున్నాం, కానీ చిన్న చిన్న చాక్లెట్సే ఇచ్చారు. వేస్ట్
అదొక 10 రూపీస్ కూడా ఉండదు ఆ చాక్లెట్. ఇంత చిన్న చాక్లెట్ కోసం ఎంత వచ్చిందనిపించింది. బట్ మేము చాక్లెట్ కోసం అని కాదులే కానీ ఇక్కడ ఎలాగో చూడటానికి వచ్చాం కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారో చూద్దామని వచ్చామన్నమాట. బట్ ఇక్కడైతే ఇప్పుడు తయారైతే చేయట్లేదు, ఆ మిషన్ మాత్రం చూపించారు అంతే. అది చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో అనేది చెప్పారు. ప్యాకింగ్ కూడా అదే అయ్యి బయటకు వచ్చేది అంతా, మిషన్ అంతా ఈ గ్లాస్ లోపల ఉంటుందన్నమాట, మనం బయట నుంచి చూడటం అనమాట. ఇక్కడ కూడా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, అది ఇందాక నేను చెప్పాను కదా, చాక్లెట్ లోపల కనుక ఆ చాక్లెట్ ఏ కలర్లో అయితే ఉంటుందో సేమ్ అదే కలర్లో ఉన్నాయన్నమాట చాక్లెట్స్ అన్నీ కూడా. అంటే చాక్లెట్స్ కొంచెం కాఫీ కలర్లో అలా ఉంటాయి కదా, అలా ఉన్న అలాగే కనిపిస్తున్నాయి అన్నమాట బొమ్మలు. అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏంటంటే కేక్స్ కూడా రకరకాల షేప్స్లో కనుక చేస్తూ ఉంటారు కదా, షూ అని, హ్యాండ్ బ్యాగ్ అని, మనిషి అని అలా చేస్తూ ఉంటారు కదా, అలా చాక్లెట్ చేశారేమో అని అనిపించేలాగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొంచెం వెలుతురు తక్కువగానే ఉంటుంది లోపల. బొమ్మలన్నీ మాత్రం చాక్లెట్ ఏ కలర్లో ఉందో అలా ఉన్నాయన్నమాట. చాలా బొమ్మలు ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు, వాటిని చాక్లెట్ యాడ్ చేస్తారు అనేలాగా ఉన్నాయన్నమాట. అదంతా కూడా మనకి చూపిస్తున్నట్టు ఒక కథలాగా అనిపిస్తున్నట్టు ఉంటుంది చూడటానికి. నిజంగా చాలా బాగుందండి. అది పెద్దవాళ్ళకన్నా కూడా చిన్నవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే చిన్న పిల్లలకి ఆడుకోవటానికి చాక్లెట్స్ ఇంకంతకంటే ఏం కావాలి వాళ్ళకి. అందుకని మనం అంటే ఊరికే జస్ట్ అలా తిరిగి చూసామంటే ఇంక అయిపోయిందనమాట, అంతా అనిపించదు పెద్దవాళ్ళకి. చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చాలా రూట్స్ ఉన్నాయి, అంటే చాలా రోడ్లు అనమాట. అంటే రోడ్డు కాదు, చాలా గల్లీలాగా అనిపిస్తాయి, చాలా ఉన్నాయి. అటు ఇటు పోయినాయి, ఎటు పోయినా కూడా అన్ని చాక్లెట్ షాప్సే ఉంటాయి అన్నమాట, ఇంకా వేరే ఏమి ఉండవు. మొత్తం చాక్లెట్ షాప్సే. ఏ షాప్కైనా వెళ్ళొచ్చు, ఏ షాప్లో అయినా ప్రతి ఒక్కళ్ళు షాప్లోనే ఉంటారు. ఈ చెట్టు మాత్రం కిడ్నీల ప్రాబ్లం ఉంటే తగ్గించిద్దని ఆ మొక్కది మా బావగారు చెప్పారనమాట. ఐ మీన్ అంటే స్టోన్ ఉన్నా కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అది నయం చేస్తుందంట ఆ మొక్క, అది చెప్పారు. సో అందుకని నేను ఆ మొక్కను తీశాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.